కలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. పాపము, ప్రతి వ్యక్తి కూడా పాపము చేశాడు. ఈ పాపము ఆ వ్యక్తిని దేవుని నుంచి దూరపరిచింది. అయితే యేసయ్య వచ్చి ఏం బోధిస్తున్నాడు? మారు మనస్సు పొందు. ఎందుకంటే ఈ మారు మనస్సు ద్వారా నేను పాపిని అని నేను గ్రహిస్తాను. నాకు దేవుడు కావాలి అనే గ్రహింపు నాకు కలుగుతుంది. నేను ఏ రకంగా అయినా సరే నేను నా జీవితాన్ని మలుపుకొని, నా ఆలోచన విధాన్ని మార్చుకొని, నా హృదయాన్ని మార్చుకొని నేను దేవుని తట్టు వెళ్తాను అనే హృదయ వాంఛతో మొదటి మెట్టు వేయాలి నేను. అప్పుడు నేను తిరిగి దేవునితో జతపరచబడగలను. ఆమేన్. మారు మనస్సు అంటే ఏదో ఏడ్చి కన్నీళ్లు కార్చి నన్ను క్షమించు అంటే అది మారు మనస్సు కాదు. మారు మనస్సు భావోద్రేకాలతోనే జరగదు. భావోద్రేకాలు ఉన్నా లేకపోయినా ఒక్కోసారి చాలా ఏడుస్తుంటారు జనం. ఏడ్చి నన్ను క్షమించండి, నేను ఎప్పుడు చేయనని. ఉదాహరణకి బాగా తాగుడికి అలవాటైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ బాగా తాగేసి ఇంటికి వచ్చి తప్పు అయిపోయింది నేను ఏడ్చేస్తూ ఉంటారు. ఏడ్చి నేను మళ్ళీ ఎప్పుడు తాగనంటారు. మళ్ళీ రేపు పొద్దున సాయంత్రం వచ్చేటప్పుడు ఎక్కడ ఉంటారండి? అదే స్థలంలో ఉంటారు. అది మారు మనస్సు కాదు. మారు మనస్సు అంటే నేను దాన్ని తెలుసుకొని ఇది తప్పుడు మార్గము, నేను మనస్సు మార్చుకుంటున్నాను, నా హృదయం మార్చుకుంటాను, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను. ప్రభువా నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నాకు సహాయం చేయని ప్రార్థన చేసి ఆయన వైపు తిరగడమే మారు మనస్సు. ఆమెను చెప్పండి. ఆయన రక్తములో మనము ప్రోక్షించబడాలి, ఆయన రక్తములో మనము కడగబడాలి. అప్పుడు మనము నిజముగా పాపము నుంచి విడిపించబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం ఒకసారి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా ఆయన రక్తము వలన మనకి విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ లభిస్తుంది. హల్లెలూయా. దేంట్లో? యేసయ్య రక్తములో. చూసారా? కాబట్టి మనము దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి. దేవుని రాజ్యంలో ఆయన రాజ్య పౌరులు, ఆయన కుమారులుగా మనం మారాలంటే ఆయన ఏం ప్రకటించాడు? మొట్టమొదటిగా మారు మనస్సు అవసరము. నేను పాపిని అని నేను గ్రహించి, ప్రభువా నీ సహాయం నాకు కావాలి, నేను నా పాపమును బట్టి దేవుని నుంచి వేరు చేయబడ్డాను, నీ ద్వారా యేసయ్య నీ రక్తము ద్వారా, నీ రక్తములో నన్ను కడిగి నన్ను క్షమించి తిరిగి దేవునితో జతపరచమని నేను ప్రార్థిస్తున్నానని మొదటి మనస్సు మార్పు, హృదయ తలంపు మార్పు కలిగి ఆయన తట్టు తిరగాలి. ఇది మొదటి మెట్టు. రెండవది బిలీవ్, అంటే నమ్మాలి. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 చూద్దాం. బిలీవ్ ద గాస్పెల్ అంటే ఈ సువార్తని నమ్మాలి. మొదటి మెట్టు మారు మనస్సు, రెండవది సువార్తని నమ్మాలి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలయనగా నమ్మువానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగ చేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. హల్లెలూయా. సువార్తని బట్టి నేను సిగ్గుపడను. ఎందుకో తెలుసా? నమ్మినట్టయితే ఆ సువార్తే దేవుని శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుని సువార్తనే దేవుని యొక్క శక్తి. ఈ యొక్క సువార్త నమ్ముట ద్వారా మనము దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తిని మనం అనుభవిస్తూ దేవుని రాజ్యములో మనం అడుగుపెట్టి దేవుని యొక్క కృపను మనము అనుభవించగలం. ఈ యొక్క సువార్త సాధారణపు మనిషికి బుద్ధిహీనతగా అనిపిస్తుంది. ఎందుకంటే 1 కొరింథీ 2:14 చదువుదాం. 1 కొరింథీ 2:14. ప్రకృతి సంబంధి అయిన మనిషి దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూసారా?
ఆత్మ విషయంలో మరణించిన స్థితిలో ఉంటే ఈ సత్యాల్ని నువ్వు గ్రహించలేవు. అందుకే మారు మనస్సు పొంది తిరిగి జన్మించినటువంటి వ్యక్తి దేవుని రాజ్యంలో ఉన్న సత్యాల్ని గ్రహించలేడు. మతము అనేటువంటి కళ్ళజోడుతో వాక్యాన్ని చదివినట్టయితే వాక్యం నీకు అవగాహన కలగదు. నీవు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మొట్టమొదట మారు మనస్సు పొందాలి, రెండవది దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు నమ్మాలి. ఆ సువార్తను నమ్ముతాను అనేటువంటి ఆ ఆశతో, అటువంటి హృదయముతో, అటువంటి మనస్సుతో నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు ఈ యొక్క సువార్తను నీవు తెలుసుకోగలవు, అనుభవించగలవు. హల్లెలూయా. ఈ యొక్క సువార్త మనిషి జ్ఞానమునితో మనము ఈ పంచేంద్రియాలతో మనం దీన్ని గ్రహించలేము, కానీ హృదయములో మనం గ్రహించగలం. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైంది. గమనించండి, కొన్ని విషయాలు మనం ఇప్పుడు చర్చిద్దాం. నీవు దేవుని నమ్ముకొని రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేటి. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనా సరే దేవుని రాజ్యంలో చేరిన తర్వాత, దేవుణ్ణి యేసయ్యని నువ్వు అంగీకరించిన తర్వాత ఏమి జరుగుతుంది అనేది ఈ వాక్యంలో వ్రాయబడిందో ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. గమనించండి, ఇప్పుడు రాజ్యాల గురించి మాట్లాడుతున్నాం. ఇదంతా పునాది వేశాను మీకు అర్థం కావడానికి. దేవుని రాజ్యము గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎందుకు ప్రాముఖ్యం అంటే, చాలా మంది దేవుని నమ్ముకొని కూడా దేవుని రాజ్యము గురించి అవగాహన లేకుండా ఏ విధంగా జీవిస్తున్నారంటే, పాత జీవితములో, గత జీవితంలో వారు ఏ సాతాను యొక్క అంధకార రాజ్యంలో జీవిస్తున్న విధానంలోనే దేవుని రాజ్యంలో జీవిస్తున్నారు. అందుకే విడుదల అనుభవించలేని స్థితిలో ఉన్నారు. ఉదాహరణ చెప్తాను, వినండి. ఇప్పుడు మన దేశం ఉంది. మన దేశం నుంచి కొద్దిమంది పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కాలం ఉండుట ద్వారా వారి ఆశను బట్టి వారు ఆ దేశపు పౌరసత్వం పొందినటువంటి వారు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారు కదండి. అయితే ఈ రాజ్యంలో ఉన్నప్పుడు నీకు కొన్ని బాధ్యతలున్నాయి, కొన్ని హక్కులున్నాయి, చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. నీవు ఈ యొక్క దేశపు పౌరుడు అయితే ఈ చట్టము ప్రకారము జీవించాలి, ఈ రాజ్యాంగం ప్రకారం ఉండాలి. ఈ రాజ్యంలో ఏ విధంగా నీ ప్రభుత్వం, మన ప్రభుత్వం చెప్తుందో ఆ విధంగా మనం జీవించినప్పుడే సమాధానముతో, సంతోషముతో, సంతృప్తితో బ్రతకగలం. అది నిజమా కాదా చెప్పండి? నిజమేనా? నిజమైతే ఆమెన్ చెప్పండి. అయితే ఓకే. ఈ ప్రవర్తన తీసుకొని నువ్వు పాశ్చాత్య దేశమో లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ వారి రాజ్యాంగం గురించి నువ్వు పట్టించుకోకుండా, వారి చట్టాన్ని నువ్వు పట్టించుకోకుండా, వారి ఆజ్ఞలకు లోబడకుండా, నేను భారతదేశం నుంచి వచ్చాను కాబట్టి ఈ దేశంలో ఈ విధంగా నేను జీవిస్తానంటే ఎంతకాలం నిన్ను వదులుతారో చెప్పండి. కొద్ది కాలం తర్వాత ఎక్కడ ఉంటావండి? చెరలో ఉంటావు. అవునా? అవునా కాదా చెప్పండి? చూడండి, వినండి. ఈ దేశంలో మనం కార్ నడిపిస్తుంటే కీప్ లెఫ్ట్ అంటాం, ఎడమవైపు. అవునా? ఎడమవైపు, రోడ్డుకి ఎడమవైపు నడిపిస్తాం. అమెరికాకి వెళ్తే కీప్ రైట్ అంటారు, కుడి పక్కన నడపాలి. అయితే నేను భారతీయుడిని, ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, ఇక్కడ పౌరసత్వం ఉంది, అక్కడికి వెళ్ళాను. నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు నేను భారతదేశం నుంచి వచ్చాను కాబట్టి నేను ఎడమ పక్కనే నడుపుతానంటే ఏమవుద్దో గమనించండి. యాక్సిడెంట్ అవుద్దా? అవునా అవుదా చెప్పండి, మాట్లాడండి. హల్లెలూయా. అంటే ఏంటన్నమాట దీని అర్థము? ఎక్కడ నువ్వు పౌరసత్వం పొందని ఉన్నావో ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని నువ్వు ఎరుగుండాలి, ఆ దేశం యొక్క చట్టాలు నువ్వు తెలుసుకోవాలి, దానిలో ఉన్నటువంటి వారు ఏమి ప్రకటిస్తున్నారో ఆ ప్రభుత్వం ఎలా నడిపిస్తుందో దాని ప్రకారం నువ్వు తెలుసుకొని నడిచినప్పుడే నీవు దీవెన, ఆ ఆశీర్వాదంతో, సమాధానంతో నువ్వు బ్రతకగలవు. నువ్వు ఈ దేశంలో ఉన్నావు, లేకపోతే ఇంకో దేశం. ఇంకో ఉదాహరణ చూద్దాం. దుబాయ్లో ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అవునండి? మీకు తెలుసో తెలీదో, దుబాయ్ దేశంలో
ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు. నేను దుబాయ్ దేశస్తుడిని అనుకోండి, ఇక్కడ వచ్చి ఇక్కడ పౌరసత్వం పొందిన నేను దుబాయ్ దేశస్తుడిని కాబట్టి ఇక్కడ నేను పన్ను కట్టనంటే నా గతి ఏమవుద్ది? చెరలో ఉంటాను. అవునా కాదా? మాట్లాడండి. హల్లెలూయా. అంటే ఏం బోధిస్తున్నానన్నమాట? రక్షించబడుట అంటే ఏదో ముందుకొచ్చి అయ్యా దేవా నన్ను క్షమించు, నా పాపలను క్షడిగే, నేను నీ బిడ్డను, ఆమెన్ అని చెప్పి నిజంగానే క్షమించబడ్డావు. కానీ అది సరిపోదు. నీవు జయ జీవితము జీవించాలంటే, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి నీ హక్కులు నువ్వు అనుభవించాలంటే, ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలంటే, ఆ సమృద్ధిని నువ్వు అనుభవించాలంటే, ఇదిగోండి ఇది బైబిల్ని ఏమంటారు తెలుసా? దేవుని యొక్క రాజ్యం యొక్క రాజ్యాంగం ఇది. హల్లెలూయా. ఇది రాజ్యాంగం అండి. ఇది దేవుని రాజ్యం యొక్క చట్టం ఇది. కానీ అనేక మంది క్రైస్తవులు దీన్ని పట్టించుకోరు, చదవరు, చదవడానికి సమయం లేదు. సంఘానికి వస్తారు, చేతులు జాడించుకుంటూ ఇది పట్టుకొని కూడా రారు. బోధిస్తుంటే ఎక్కడున్న మత్తయి అంటే ఆదికాండం దగ్గర వెతుకుతూ ఉంటారు. అందుకే గతి అలాగుంది మనుషులది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? అంధకార రాజ్యము అనేది ఉంది. అంధకార రాజ్యం యొక్క రాజు ఎవడో తెలుసా? సాతాను. యేసయ్య ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో, యేసయ్య నిన్ను ఆ రాజ్యము నుంచి, ఆ రాజు నుంచి, ఆ బంధకము నుంచి విడిపించి తన రాజ్యములో నీకు పౌరసత్వం ఇస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైతే నువ్వు పౌరసత్వం పొందుతావో, ఈ నూతన రాజ్యం యొక్క పౌరుషులు అవుతావో, నీ గత రాజ్యం యొక్క అధికారం నీ మీద ఇంకా చలాయించలేదు. చూడండి, నేను ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికన్ సిటిజన్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ చట్టము ఆయన మీద పనిచేయదు. హల్లెలూయా. అలాగే నీవు తిరిగి కానీ అనేక మంది క్రైస్తవులు ఏమంటున్నారు? సాతాను మొత్తేస్తుందండి నన్ను, సాతాను తినేస్తుందండి నన్ను, నా వ్యాపారం ముందుకు సాగడం అంతా సాతానే అండి, అంతా సాతానే, అంతా సాతాన్. అంటే సాతాన్ బతుకులో బతుకుతున్నావను, సాతాన్ రాజ్యంలో ఉన్నావను. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు? అవగాహన లేదు, అంధకారంలో ఉన్నాము. అందుకే దేవుడు అన్నాడు, నా జనులు అజ్ఞానం వలన జ్ఞానము లేని వారై నశించుచున్నారు. రాజ్యాంగము జ్ఞానము లేదు, చట్టము యొక్క జ్ఞానము లేదు, వాక్యం యొక్క జ్ఞానము లేదు, వాక్యాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, వాక్య ప్రకారం ఎలా నడవాలో తెలియదు, ఈ వాక్యంలో ఉన్న శక్తిని అనుభవించడం తెలియదు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకొని కూడా బంధకంలో జీవిస్తున్నాం, దేవుని నమ్ముకొని కూడా అప్పుల పాలై ఉన్నాం, దేవుని నమ్ముకొని కూడా అనారోగ్యంలో జీవిస్తున్నాం, దేవుని నమ్ముకొని కూడా అతి కష్టాల్లో, వేదనతో, విరక్తిలో బ్రతుకుతున్న వారు అనేకులు ఉన్నారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు. ఎందుకండి? సాతానుడు బలవంతుడనా? కాదు, మీ అజ్ఞానమే నిన్ను బంధిస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. స్వాతి అనేటువంటి ఒక సహోదరి జీవితంలో కూడా మరి ఈ సంవత్సరం మన సంఘానికి ఇవ్వబడినటువంటి మాట బ్రేక్ఫోర్త్ అనే మాట మరి నెరవేర్పులోనికి రావడం జరిగింది. మరి వారి యొక్క కుటుంబంలో వారి తండ్రి గారు వారి చిన్నతనంలోనే మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ మరి ఒక సంఘటనలో చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారికి రావాల్సిన డబ్బులు ఏది కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇవ్వలేదు, మరి ఏది కూడా వాళ్ళ దగ్గర నుంచి అందుకోలేని స్థితిలో ఉన్నారు. మరి అయితే మార్చి నెలలో వారి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కాల్ రావడం జరిగింది, వాళ్ళకి ఒక చెక్ ఇస్తున్నామని చెప్పి వారు తెలియపరిచారు. మరి ఎంతో సంతోషించి మరి కుటుంబం అంతా కూడా మరి ఆ యొక్క వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరాలని మరి ఒప్పుకోలు చేస్తున్నారు. మరి ఆ యొక్క చెక్, ఆ కాల్ వచ్చిన తర్వాత, ఆ యొక్క చెక్ పొందుకున్న తర్వాత కూడా డబ్బులు మరి విడుదల చేయబడలేదు. మరలా దాని గురించి కూడా వాళ్ళు మా వాక్యాన్ని ఒప్పుకోలు చేస్తున్నారు. ఆ సమయంలో మరి మన ఆరాధనలో పాస్టర్ మర్లిన్ గారు ఎవరికైతే రావాల్సిన డబ్బులు ఉన్నాయో, ఏదైతే మరి ఇంకా విడుదల చేయబడలేదో, అది అసహజమైన రీతిలో దైవికంగా దేవుడి కార్యం ద్వారా అది వాళ్ళకి అనుగ్రహించబడుతుంది అనేటువంటి మాటను విడుదల చేయడం జరిగింది. ఆ మాటను స్వీకరించిన తర్వాత మరి ఏప్రిల్ మాసంలో వారికి 4,70,000 రూపాయలు మరి ఆ డిపార్ట్మెంట్ నుంచి మరి మనీ అంతా కూడా విడుదల చేయడం జరిగింది. మరి 15 సంవత్సరాలుగా మరి హెల్డ్ అయి లేక ఆగిపోయినటువంటి డబ్బంతా కూడా మరి ఇప్పుడు వారు మరి పొందుకోవడం జరిగింది. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. కొద్దిగా మీకు ఈ వాక్యం బోధించి ఈ యొక్క నూతనమైనటువంటి అర్థంలోకి వచ్చి ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించి ఆ సాతాన్ని మీరు కాలుతో తరిమి ఈ నూతనమైనటువంటి జ్ఞానములో మీరు ముందుకు సాగుతూ దేవుని అనుభవించాలని, దేవుని ఆశీర్వాదం మీరు పొందాలని, సమృద్ధిలో మీరు బ్రతకాలనేదే నా యొక్క కోరిక, ఆశ. హల్లెలూయా. ఇంతవరకు ఆశీర్వదించబడ్డారా? విన్న వాక్యం ఆశీర్వాదకరంగా ఉందా లేదా? ఆమేన్. నూతనంగా ఉంది కదండి. ఎందుకంటే యేసయ్య మత నాయకుడు కాదు. నువ్వు దేవుని నమ్ముకున్నావా? చెప్పండి, దేవుని నమ్ముకున్నారా?
అంటే మీరెవరండి? దేవుని కుమారుడిని. చెప్పండి, నేను దేవుని కుమారుడిని అని గట్టిగా చెప్పాలి. నమ్మకంతో చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, నేను దేవుని కుమారుడిని. హల్లెలూయా. ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అగుటకు అధికారం ఇచ్చానన్నాడు. దేవుని కుమారులు అవ్వడానికి ఏదో దేవుని కుమారులు అనలేదు, దేవుని కుమారులు అగుటకు అధికారం ఇచ్చామని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకసారి గమనించండి, ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్తాం. ఏం ప్రార్థన చేస్తామండి? మీరు ఒకసారి చాలామంది ప్రార్థనలు ఆలకించండి, వినండి. అయ్యా, నాకు నీ చిత్తమైతే ప్రవ్వా, ఏదో కుక్కకు పడేసినట్టు నాకు ఏదన్నా ఇవ్వు ప్రవ్వా, నేను కుక్కని ప్రవ్వా, నేనొక పురుగుని ప్రవ్వా అని దుమ్ముని ప్రభా, ధూళిని ప్రభా, నేను కుక్కని, నేను పురుగుని అని ప్రార్థన చేసేవారు అనేకులు ఉన్నారు. అవునా కాదా చెప్పండి? చేస్తారా? ఎందుకు చేస్తున్నారో తెలుసా? ఇది అవగాహన లేదు. పాస్టర్ గారు, మరి బైబిల్లోనే ఉంది కదండి కీర్తనలో. కీర్తనకారుడు పాత నిబంధనలో ఇంత అవగాహన లేదు. పాత నిబంధనలో ఏ భక్తుణ్ణి, ఏ ప్రవక్తని కూడా దేవుడు కుమారుడని పిలవలేదు. అందుకే నూతన నిబంధనలోకి వచ్చేటప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రవక్తలందరిలో కూడా గొప్పవాడు ఎవరంటండి? బాప్తిస్మమిచ్చు యోహాను. కానీ దేవుని రాజ్యంలో అందరికంటే కనిష్ట స్థితిలో ఉన్నవాడు ఆయన కంటే గొప్పవాడు అన్నాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవడు కూడా యేసయ్యకు ముందు ఎవరొచ్చినా సరే, ఎంత గొప్ప భక్తులైనా, ఎంత గొప్ప ప్రవక్తలైనా, ఎవరిని కూడా దేవుడు నా కుమారుడు అనలేదు. యేసయ్య కృపను బట్టి, యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి, మన విశ్వాసము ద్వారా మనం ఏమవుతున్నామో తెలుసా? కుమారులమవుతున్నాం. హల్లెలూయా. మరి నువ్వు కుక్కవా? నీకు దేవుని కంటే ఎక్కువ జ్ఞానం ఉందా? దేవుడేమో నువ్వు నా కుమారుడు అంటే, కాదయ్యా నీకేం తెలుసు, నేను కుక్కని అని ప్రార్థన చేస్తున్నావు. ఎందుకు? అది తగ్గింపుతనము అనుకుంటున్నాం. అది అవివేకం, అది అజ్ఞానం, అది అంధకారం. అందుకే నీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ఏ విధంగా నువ్వు దేవుని దగ్గర పొందాలో నీకు తెలియదు, నీకు హక్కులున్నాయనే జ్ఞానమే లేదు. నువ్వు ఎప్పుడైనా బిచ్చమడుక్కున్నట్టే, భిక్షగాడు అడుక్కున్నట్టే ప్రార్థన చేస్తావు. అనేక మంది ఎలా ప్రార్థన చేస్తారు? ప్రభా, నీ చిత్తమైతే ఈ వ్యక్తిని స్వస్థపరచు ప్రభా. బుద్ధిహీనుడా, ఆ ప్రార్థన చేయడం కంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనడం నయం. ఎందుకో తెలుసా? యేసయ్య దగ్గరికి ఎవడైనా సరే రోగి వస్తే, ఎవడితే నేను ప్రార్థన, ఆగు బాబు, దేవుడు నిన్ను ముట్టొద్దన్నాడు, నిన్ను లేదు, నువ్వు వెళ్ళిపో, ఇప్పుడు కాదు, ఇది నా చిత్తము కాదు అని ఎక్కడన్నా ఉందా? దేవా, కుష్ఠరోగితో వాడు వచ్చి కొండ దిగినప్పుడు వచ్చి, అయ్యా నీ చిత్తమైతే నువ్వు నన్ను స్వస్థపరచగలవు అన్నాడు. అంటే యేసయ్య అన్నాడు, నా చిత్తమే అన్నాడు. ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత నొందితివి. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది అన్నాడా? కాదు, నమ్మిన ప్రతి వాడికి కూడా. అందుకే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. భిక్షగాళ్ళకు కాదు. హల్లెలూయా. నువ్వు భిక్షగాడు కాదు, నువ్వు దేవుని కుమారుడు. నీ ప్రార్థన విధానం మారాలి, ఆలోచన విధం మారాలి. దాని గురించే బోధించనే ఉన్నాను ఈ 2-3 రాత్రులు. నువ్వు ఎలా దేవుని దగ్గరికి రావాలి, నీ వైఖరేంటి? నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యంలోకి వచ్చావో, దేవుని యేసయ్యను నమ్ముకున్నావో, నువ్వు ఎటువంటి సంబంధంలోకి వచ్చావో తెలుసా? ఇది నువ్వు నేర్చుకో. ఈ రోజు ఈ 3 రాత్రుల తర్వాత ఒకటి తెలుసుకోవాలి నువ్వు. నేను మతములో లేను, నేను రాజ్యములో ఉన్నాను. నేను ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించానో ఆ రోజు నేను ఒక నిబంధనలోకి వచ్చాను. ఈ సంబంధం ఏంటి తెలుసండి? దేవునితో మనకి ఏర్పరచబడే సంబంధం. ఎవడైనా తిరిగి జన్మించినప్పుడు దేవుని వాక్యానుసారంగా మన సంబంధాన్ని ఏం సంబంధం అంటారు తెలుసా? నిబంధన సంబంధం. చూడండి, మీ బైబిల్ ఉందా? బైబిల్ ఉందండి, చూపించండి. 2 భాగాలు ఉన్నాయి కదండి దీంట్లో. మొదటి భాగం ఏంటండి? పాత నిబంధన. కొత్తది ఏంటండి? కొత్త నిబంధన. అంటే దేవుడికి నాకు, దేవుడు ఎవరితో సంబంధం ఏర్పాటు చేసుకున్నా దాని నిబంధన సంబంధము అంటాం. ప్రతి నిబంధనలో హక్కులు ఉంటాయి, ప్రతి నిబంధనలో షరతులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. మనం బాధ్యతలు వహించినప్పుడు మనం హక్కులని అనుభవించగలం. వినండి,
చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఏ సమస్య వచ్చినా సరే ఏం చేయాలండి? ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. తప్ప కాదు. ఉపవాసానికి స్థలం ఉంది, ప్రార్థనకి స్థలం ఉంది. ఈ రెండు మట్టుకు, ఈ రెండుతో అన్నీ సరిపోతాయి, అన్నీ అయిపోతాయి అంటే ఈ పుస్తకం ఇచ్చేవాడు కాదు దేవుడు. మనకి ఏం చెప్పేవాడు? మీకు ఏది వచ్చినా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అనేవాడు. హల్లెలూయా. కానీ ఏం బోధిస్తున్నారు చాలా మంది? ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడం చాలా ప్రాముఖ్యం, ప్రార్థన చేయడం ఇంకా ముఖ్యం. కానీ ఈ వాక్యంలో ఉన్న సత్యము తెలియకుండా భావోద్రేకాలతో ప్రార్థన చేస్తే దేవుడు కదలడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? అనేక మంది బోధకులు వస్తున్నారు, కన్నీరు 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 కార్చు, కన్నీరు కార్చు, దేవుని దగ్గర ఏదైనా కావాలంటే కన్నీరు కార్చాలి. ఎక్కడి నుంచి వస్తుందో ఏ బోధ నాకు తెలియదు. కానీ వినండి, నేను కుమారుడిని, నాకు కుమారుడు ఉన్నాడు. ప్రతిరోజు ఆయనకి ఏదైనా కావాలంటే వచ్చి ఏడుస్తూ నన్ను అడిగితే ఎంత సంతోషంగా ఉంటుందండి తండ్రిగా నాకు. అరే పిచ్చోడా, నీకు ఇవన్నీ నీకే కదా, ఎందుకు ఏడుస్తావు? కనపడ్డప్పుడల్లా ఏడుస్తుంటావా అంటావా అనమా? మరి నువ్వు కనపడ్డప్పుడల్లా ఏడుస్తుంటే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడా? నీ స్థితి ఏంటో తెలుసుకో, నువ్వు ఎవరో తెలుసుకో. నువ్వు కుమారుడు అయ్యా, నీ కుమారుడికి హక్కులున్నాయి ఇంట్లో. నీకు తెలుసా వాక్యంలో ఏముందో? నీకు స్వాస్థ్యం ఉందంట. హల్లెలూయా. ఇన్హెరిటెన్స్ అని ఉంది. స్వాస్థ్యము కొరకు నువ్వు కష్టపడవు. నా తండ్రి సంపాదించింది నేను పొందడానికి నేను కష్టపడక్కర్లేదు, నేను పొందడమే. ఎందుకు? నాకు చట్టపరమైన హక్కు ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా, ఈ వాక్యంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నా స్వాస్థ్యము. నేను ఉపవాసం ఉండి గోజాడి, ప్రభువా నువ్వు ఇస్తావా లేదా, నువ్వు ఇవ్వకపోతే నేను తినను అని హంగర్ స్ట్రైక్ చేయడానికి కాదు. చాలా మంది క్రైస్తవులు ఉపవాస ప్రార్థన ఎలా వాడుతున్నారు తెలుసా? నిరాహార దీక్షగా. ప్రభువా నా బిడ్డకు వివాహం అయ్యే వరకు నేను ఉపవాసం ఉంటాను, నా కొడుకు వీసా వచ్చే వరకు నేను భోంచేయను. ఇది ఎక్కడ బోధో నాకు తెలియదు. ఎక్కడ కూడా వీసాల గురించి, వివాహాల గురించి ఉపవాసం ఉండని వాక్యంలో లేదు. ఎప్పుడు చేయాలో తెలుసా? మారు మనస్సు పొందేటప్పుడు హృదయమును చింపుకొని ఏడ్చి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అప్పుడు ఉపవాసం ఉండమన్నాడు. నీ మనస్సు కుళ్ళినప్పుడు ఉపవాసం ఉండు, నీ మనస్సు చెడిపోయినప్పుడు నువ్వు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. దేని కొరకు తెలుసు ఉపవాస ప్రార్థన? దేవునితో ఇంకా సన్నిహిత సంబంధంలో రావడానికి ఉపవాస ప్రార్థన చేయాలి, దేవుని శక్తితో నింపబడ్డానికి ఉపవాస ప్రార్థన చేయాలి. అంతే తప్ప లౌకికమైన ఆశల్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఉపవాస ప్రార్థనని అనవసరంగా ఒక నిరాహార దీక్షగా వాడకూడదు. హల్లెలూయా. నీ అవసరాలు ఉన్నాయా? ప్రతి అవసరము తీరుస్తానన్నాడు దేవుడు. దానికి ఉపవాసం అక్కర్లేదు, దానికి కావాల్సిన విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా నూతనంగా ఉంది కదా నేను చెప్పేది. మీ మనసులు కొద్దిమంది ఈయన ఎలాగైనా పట్టుకోవాలి, ఏదో తప్పు చెప్తాడు ఈయన అని ఎదురు చూస్తున్నారు. నాకేమీ భయం లేదు, ఎందుకంటే నాకు ఈ వాక్యం ప్రీతి, ఈ వాక్యం సత్యం నేను గ్రహిస్తున్నాను, కొద్దిగా అది అనుభవిస్తున్నాను. కాబట్టి అనుభవం ఉంది కాబట్టే మాట్లాడగలుగుతున్నాను ఇంత ధైర్యంగా నేను. హల్లెలూయా. ఎవరు అండి నువ్వు? దేవునికి చెప్పండి, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని రాజ్యంలో దేవుని రాజ్య పౌరుడు నువ్వు. హల్లెలూయా. నీవు ఎందరైతే తను అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని బిడ్డలగుటకు అధికారం ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకొక వచనం, 1 పేతురు 1వ అధ్యాయము 23వ వచనం. ఇంకా చాలా ఉంది. ఆశీర్వదించబడుతున్నారా? ఆమేన్. ఎందుకు? ఈ వాక్యం మారుస్తుంది మనల్ని. మన ఆలోచన విధానం మారాలి, మన హృదయం మారాలి, వాక్యమును గ్రహించాలి. అప్పుడు మనము విజయవంతంగా జీవించగలం ఈ జీవితం. జన్మించడం అంటే ఏదో మామూలు క్రియ కాదు, ఒక బీజం, దేవుని యొక్క బీజం. దేవుని యొక్క బీజం ఏంటో తెలుసా? వాక్యం. ఆ వాక్యము నీలోకొచ్చి నీకు నూతన సృష్టినిచ్చింది. అందుకే 2 కొరింథీ 5:17 ఏముంది? నువ్వు నూతన సృష్టి. ఎవరైతే ఆయన అంగీకరించారో, ఎవరైతే ఆయన విశ్వసించారో వారు నూతన సృష్టి. సమస్తము గతించిపోయాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు నూతనమైనటువంటి వ్యక్తివి. నువ్వు దేవుని రాజ్యంలో ఒక పౌరుడివి, దేవుని కుమారుడివి. నీకు హక్కులున్నాయి, నీకు బాధ్యతలున్నాయి. ఆమేన్ చెప్పండి. మా ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ నుంచి మరి
చాలామంది వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి కూడా ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థన చేయమని, అలాగే ఉత్తరాలు కూడా వ్రాస్తున్నారు. మరి మీ యొక్క వైవాహిక జీవితము గురించి కూడా ప్రార్థన చేయాలని నా యొక్క ఆశ. ప్రార్థన చేయకముందు కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే, ఏదైతే దేవుడు జతపరిచాడో అది ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు అని వాక్యంలో ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. కాబట్టి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైనా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా యొక్క వైవాహిక జీవితాన్ని దీవించు అంటే పని చేయదు. కాబట్టి మన జీవితం ఒకసారి దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందా లేదా పరీక్షించుకుంటూ మరి సరిదిద్దుకుంటూ మనం ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే మరి భార్యలైన వారు భర్తల్ని ప్రోత్సహించండి. వారిని ఊరికే నాగ్ చేయదు, వారికి ఊరికే దెప్పినట్టు మాట్లాడకూడదు. అలాగే భర్తలు భార్యల్ని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు జతపరచాడని మర్చిపోకండి, మనుషులు జతపరచలేదు. ఒకసారి మీరు అవును అని అన్నారు దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట. కాబట్టి ఏది కూడా, ఏ శక్తి కూడా, ఏ మానవుడు కూడా, ఏ సాతాను కూడా మిమ్మల్ని విడదీయకూడదు. అది దేవుని వాక్య ప్రకారం. కాబట్టి నా ప్రార్థన మీరు ఆశించినట్టయితే మీ యొక్క వైవాహిక జీవితంలో ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి, మరి ప్రార్థన చేద్దాం. మీ చెయ్యి మరి టెలివిజన్ తట్టు చాపండి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయండి. ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన, మీకే మహిమ కలుగును గాక. మరి యొక్క ప్రభా ఈ బిడ్డల కొరకు ఎవరెవరైతే ప్రభా వివాహంలో, వైవాహిక జీవితంలో మనస్పర్ధల ద్వారా, లేకపోతే ఆర్థిక విషయాల ద్వారా, లేకపోతే అత్తమామల విషయం ద్వారా ఏదైతే నేంటి ప్రభా వీటి వలన వారు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎవరినైతే మీరు జతపరిచారో ఏ మనిషి కానీ, ఏ శక్తి కానీ, ఏ సాతాను కూడా విడదీయకుండా మీరే కాపాడమని, ఈ యొక్క వివాహాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన ఆటంకం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవును గాక. యేసు నామములో వాటిని గర్దిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైన దుష్ట శక్తి ఏదైతే ఈ వివాహానికి ఎదురుగా పనిచేస్తున్నారో వాటిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. వారికి విడుదల కలిగించి మరి ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమను అనుగ్రహించండి. మొట్టమొదట ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పుడు ఎటువంటి ప్రేమ ఉండిందో తిరిగి అటువంటి మొదటి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి అనుగ్రహించండి. అలాగే పిల్లల విషయంలో కూడా ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి వాక్యానుసారంగా చూసినట్టయితే ఎవరు కూడా గొడ్రాలుగా ఉండరని మీరు వాగ్దానం చేశారు. ఎవరికైనా పిల్లలు లేని స్థితిలో ఉన్నందుకు భర్తల వలన కానీ ఇతరుల వలన కానీ వారు హింసించబడుతున్నట్టయితే వారి మొరను వినండి ప్రభా. వారి గర్భం విప్పబడును గాక. యేసు నామములో ఇప్పుడే ప్రభా మీ వాక్యం ఆధారపడి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి ప్రతి గర్భము కూడా ఇప్పుడే విప్పబడును గాక యేసు నామములో ప్రభా. ఇటువంటి వారికి మీరు గర్భ ఫలమును అనుగ్రహించండి నాయన, మీకు స్తోత్రం. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధల నుంచి, ఇటువంటి అవకతవకల నుంచి మీరే విడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏకీభవించిన వారు, నమ్మిన వారు ఆమేన్ అని నాతో పాటు ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి మీ వైవాహిక జీవితం ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నమ్మండి, మరి దేవుని విశ్వసించండి, దేవుని గణపరచండి. ఆమేన్.